హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమ్మ అనుభూతులు. ఈరోజు వీడియో ఏమిటంటే అవకాడో టోస్ట్, ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. 10 నిమిషాల్లో అసలు ఆయిల్ ఉపయోగించకుండా చాలా చక్కటి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా, వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీని తయారీ ఎలాగో చూద్దాం. అవకాడో టోస్ట్ కోసం ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని, ఒక అవకాడోకు ఒక స్వీట్ కార్న్ తీసుకొని గిన్నెలో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 అవకాడోలు తీసుకున్నాను కాబట్టి 2 స్వీట్ కార్న్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అవకాడోను మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక గింజ ఉంటుంది. ఆ గింజను చాకుతోటి ఇలా టచ్ చేసేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఈ అవకాడో పండులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మన జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుతుంది. బీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఇది మెక్సికో దేశానికి చెందిన పండు కాబట్టి మనకు ఇంత ముందుకు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు చాలా వరకు అందుబాటులోనే ఉంటుంది. దొరికే వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా పైన ఆ తోలు తీసేసి చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోకి చిన్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఉత్త అవకాడో అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు అంతగా అలవాటు లేదు కాబట్టి కొద్దిగా తినబుద్ధి కాదు. కాబట్టి అందుకోసమే ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమోటా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇంకా ఈ అవకాడో టోస్ట్ తోటి ఉపయోగాలు ఏమిటంటే, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తిన్న తర్వాత కూడా చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంత తొందరగా ఆకలి వేయదు. అందుకే వెయిట్ లాస్కు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన గుండెకు, కంటికి, చర్మానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. కట్ చేసుకున్న అవకాడోను మొత్తం ఒక బౌల్లో తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ బౌల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ను, టమాటా ముక్కలను వేసేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయను కూడా పిండేసుకోవాలి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, చిన్నది. నిమ్మరసం పిండుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఆర్గానో లీవ్స్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ ఉంటే కొంచెం వేసుకోండి. కంపల్సరీ ఏం కాదు, లేకపోయినా పర్వాలేదు. ఉంటే కొద్దిగా వేసుకోండి. అన్నీ కలిసేలా కలిపి పక్కన పెట్టేసుకోండి. టోస్ట్ కోసం బ్రౌన్ బ్రెడ్ని తీసుకోండి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ మీద ఆయిల్ ఏమీ వేయకుండా బ్రౌన్ బ్రెడ్ను 2 వైపులా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద మనం కలిపి పెట్టుకున్న అవకాడో పేస్ట్ను మొత్తం అప్లై చేసేసుకోండి. మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకొని బ్రెడ్ మీద కొంచెం వేసేసుకోండి. మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత 2 బాయిల్డ్ ఎగ్స్ను కూడా తీసుకోండి. ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఉండాలి కదా. చూసారా, హెల్దీ ఫుడ్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి.